నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ వైసీపీ సభ్యులు ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ గెలిచిన ఎన్డీఏ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా అత్యంత బలంగా ఉన్న బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోవడానికి కేవలం వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి చేసిన అక్రమాలు, అరాచకాలు మరియు అవినీతియే కారణాలు అని తెలియజేశారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసే క్రమంలో కోన రఘుపతి వైసీపీ ఆశయాలను తొంగలో తొక్కారని తెలియజేశారు. వైసీపీ ముసుగులో పదవిని అనుభవిస్తూ తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం కళ్ళు తెరిచి సరైన సమన్వయకర్తను నియమిస్తే వైసీపీకి బాపట్లలో పునర్వైభవం తీసుకురావడంలో ఏమాత్రం వెనుకంజ వేసే ప్రసక్తే లేదు అని తెలియజేశారు. అధికారాన్ని చేజిచ్చుకున్న టీడీపీ, జనసేన మరియు బీజేపీ కూటమి అభ్యర్థి అయిన నరేంద్ర వర్మరాజుకి శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిని మంచిగా ఒప్పుకుని ప్రజలకు అధికార పార్టీ చేసే హానికరమైన కార్యక్రమాలను వ్యతిరేకించి బాపట్లలో వైసీపీ ఓటమికి గల కారణాలు కూడా త్వరలో ప్రజలకు వివరిస్తానని ఎంపీటీసీ తాండ్ర పేర్కొన్నారు.